హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ నా నిజ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన ఘటన. ఇది జరిగి 10 సంవత్సరాలు అయినా సరే నాకు గుర్తొచ్చిన ప్రతిసారి ఎంతో భయం వేస్తుంది. స్టోరీలోకి వెళ్తే, నా పేరు అనూష. మా అమ్మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలమే. నేను మా అమ్మా నాన్నకు పెద్ద కూతుర్ని. మా అమ్మా నాన్న ఎంతో కష్టపడి నన్ను మరియు మా ఇద్దరు చెల్లెళ్ళను ఎంతో బాగా చదివించేవారు. మేము మిడిల్ క్లాస్లో పుట్టాము. సో మా నాయనమ్మ కూడా, మా తాత, మా నాయనమ్మ కూడా మా అమ్మా నాన్నకి ఎటువంటి హెల్ప్ చేసేవారు కాదు. ఇలా అయిన వారు కూడా మా దగ్గర ఉంటేనే మా దగ్గరకు వచ్చేవారు, లేకుంటే పట్టించుకునేవారు కాదు. మా అమ్మ నాన్న రెక్కల కష్టంతోనే మమ్మల్ని చాకారు. అంటారు కదా, అమ్మా నాన్న తర్వాత చెల్లెళ్ళకి అక్కే అమ్మ అని. అలాగే నేను నా చెల్లెళ్ళకి అమ్మలా చూసుకోవాలని అనుకున్నాను. మా అమ్మా నాన్న కష్టంతో మేము ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాము. మాకంటూ ఉన్నది ఆ ఇల్లు ఒక్కటే. మేము ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యేలోపు నేను 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్. నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుపై చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని. బట్ నేను థింక్ చేసింది ఏంటంటే, మా అమ్మ నాన్న మిడిల్ క్లాస్, వాళ్ళు నన్ను చదివిస్తూ ఉంటే మా చెల్లెళ్ళు ఎలా చదువుకుంటారు అనే ఒక ఆలోచనతో నేను 10థ్‌తోనే ఆపేయాలని డిసైడ్ అయ్యాను. నేను 10థ్‌లో కూడా టాపర్. ఇలా నేను 10థ్ కంప్లీట్ చేసుకోగానే మా పిన్ని నాకు ఒక పెళ్లి సంబంధం చూసింది. సో నేను కూడా మా సిస్టర్స్ గురించి ఆలోచించి ఆ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నాను. తను చాలా మంచివాడు. బట్ నేనే అర్థం చేసుకోలేకపోయానేమో అనే ఆలోచన. నేను పెళ్ళికి ఓకే అనేసాను. నేను పెళ్ళికి ఓకే అనడంతో మా అమ్మ నాన్న, మా చుట్టాలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అలాగే మా చెల్లెళ్ళిద్దరూ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కాబోయే హస్బెండ్, తనకి నేనంటే చాలా ఇష్టం. తను నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అనే ఒక థింకింగ్తో చాలా హ్యాపీగా ఉన్నాడు. నన్ను కూడా పెళ్లి కూతురుగా తయారు చేశారు. మా ఇంటికి చుట్టాలంతా వచ్చారు. మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది. మా సిస్టర్స్ అప్పుడు చిన్నవారే ఇంకా. ఒకరేమో 5th క్లాస్ చదువుతున్నారు, ఇంకొకరేమో 9th క్లాస్ చదువుతున్నారు. మేము ఈ సంతోషంలో ఉన్నప్పుడు మాకు ఒక సాడ్నెస్ వచ్చింది. నన్ను చేసుకోబోయే నా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయింది. అయినా ఆ దేవత దయ వల్ల తనకి ఏమీ కాలేదు. నాకు తనకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నేను మా అత్తగారింటికి ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరూ తెలిసిన వాళ్ళే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. మా అత్తగారి ఇంట్లో పెళ్ళైన కొత్తల్లో చేసే కార్యక్రమాలన్నీ చేశారు. చాలా సంతోషంగా అన్నీ జరిగిపోయాయి. ఇలా ఉండగా నేను మా హస్బెండ్ కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నిద్ర చేద్దామని వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా హస్బెండ్ నేను బైక్ పైన మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పేరు చౌటపల్లి. అది మార్కాపురం దగ్గర. ఆ ఊరు వెళ్ళే దారిలో 2 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో అక్కడ ఇల్లులు ఏమీ ఉండవు. అయినా మేము కొత్త జంట ఇవన్నీ ఆలోచించకుండా పసుపు బట్టల మీద ఆ ఊరికి వెళ్ళాము. అప్పుడే అనిపించింది, ఆ ఊరికి వెళ్ళకపోయి ఉంటే నా జీవితం ఇప్పుడు వేరే విధంగా ఉండేదేమో. అప్పటి నుండి మొదలైంది నాకు టార్చర్. ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో నా పైకి ఎక్కి కూర్చున్నట్టు, ఎవరో నా వెనక వస్తున్నట్టు ఏమీ అర్థమయ్యేది కాదు. అసలు ఎవరికి చెప్పాలో అర్థమయ్యేది కాదు. కలలో ఒక వాటర్ అలా కనిపిస్తూ ఉండేది. నా వెనక ఎవరో కూర్చొని నా తల నిమురుతున్నట్టు, నాతో వచ్చేయి అన్నట్టు ఎంతో భయంకరమైన ఆకారాలు నాకు కనిపించేయి. ఎంతో భయాన్ని నాలో దాచుకున్నాను. కొత్తగా పెళ్ళయింది.
మా అమ్మ నాన్నను ఇబ్బంది పెట్టకూడదనుకున్నాను. అయినా చాలా ఇబ్బంది పెట్టాను. నాకు ఏదో ఆత్మలా కనిపిచ్చేది. ఒక నీడ కనిపిచ్చేది. ఎంతో భయపడేదాన్ని. ఇలా ఉండగా మా అమ్మకి ఇదంతా తెలిసి ఒక స్వామీజీ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళింది. ఆ స్వామీజీ గారు ఏం చెప్పారంటే, "అమ్మా, ఒకప్పుడు నీకు పెళ్ళైన కొత్తల్లో నిన్ను ఏ ఆత్మ అయితే ఇబ్బంది పెట్టిందో, ఆ ఆత్మనే మళ్ళీ నీ కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. అప్పుడు నీకు ఈ ఆత్మ పట్టినప్పుడు ఎవరిని లెక్క చేసేదానివి కాదు. నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి లారీల కింద పడిపోవడానికి వెళ్ళిపోయేదానివి. ఎవరి మాట వినేదానివి కాదు. అయినప్పటికీ నిన్ను నీ వాళ్ళు కాపాడుకున్నారు. మీ మామయ్య గారికి మంత్రాలు తంత్రాలు వచ్చు కాబట్టి నిన్ను ఆ ప్రేతాత్మ నుంచి, ఆ కోరిక అనేది తీరక చనిపోయిన ఆ పిశాచి నుంచి నిన్ను మీ మామయ్య గారు కాపాడుకున్నారు" అని ఆ స్వామీజీ గారు మా అమ్మతో అన్నారు. అప్పుడు మా అమ్మ మా చుట్టాలతో చెప్పేది విని మేము షాక్ అయ్యాము. అసలు ఎవరు ఆ దెయ్యం? ఎవరు ఆ ఆత్మ? ఎందుకు కోరిక తీరకుండా చనిపోయింది? ఆమె ఎందుకు దెయ్యమయ్యింది? అసలు ఎవరు ఈ దెయ్యము? అంటే మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు. తను మా అమ్మ ఎంతో కలిసి ఎంతో మంచిగా ఉండేవారంట. మా మమ్మీ చనిపోయిన చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. కలిసి ఆడుకునేవారు, కలిసి తిరిగేవారు. అంటే పల్లెటూరులో ఎలా ఉంటారో ఫ్రెండ్స్ తెలుసు కదా! ఆ సిట్యుయేషన్‌లో అలా ఉండేవారంట. తర్వాత తను మా మమ్మీకి మ్యారేజ్ అయింది. తనేమో నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తిని ఇష్టపడింది. లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయం తన అన్నకి, నాన్నకి చెప్పగా వాళ్ళ అన్న, నాన్న తనని నమ్మించారు. అంటే వాళ్ళకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. తనకి మ్యారేజ్ చేస్తాను అని చెప్పి ఒప్పించి, తనెవరో పరిచయం చేయమని చెప్పి, తన ప్రియుడిని పరిచయం చేయమని చెప్పి, పరిచయం చేసిన తర్వాత పెళ్లి చేస్తామని తనని తీసుకొని వెళ్ళి వాగులో ముంచి తొక్కి చంపేశారు. అంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్‌ని చంపేశారు. అప్పటి నుంచి తను తీరని కోరికతో చనిపోయింది కదా! సో, దెయ్యమయ్యి ఉండేది. ఇదంతా మా అమ్మకి స్వామీజీ చెప్పాడు. "మీ అమ్మాయిని కాపాడుకోవాలంటే ఒక తాయెత్తిస్తా, కట్టుకోమని చెప్పాడు. అది ఎట్టి పరిస్థితిలో ఇప్పొద్దని చెప్పాడు. అలాగే తీసుకొని వెళ్ళి కట్టాము. బట్ మా అక్క ఇప్పేసింది. మా అక్క తాయెత్తు ఇప్పేసిన సంగతి మాకెవరికీ తెలియదు. బట్ లేట్ అయింది. మళ్ళీ స్వామీజీ దగ్గరికెళ్ళాము. నా వల్ల కాదమ్మా, ఆ పిశాచి బలం ఎక్కువైపోయింది. తను నీ కూతుర్ని తీసుకెళ్ళిపోయిద్ది అన్నాడు. అలాగే మా అక్క కిచెన్‌లో కిరోసిన్ పోసుకొని చనిపోయింది. తను చనిపోయి ఇప్పటికి 10 ఇయర్స్ అయింది. అయినా నా కళ్ళ ముందలే మెదులుతున్నట్టుంది. ఇదంతా మా అక్క అనుష కథ. మేము ఎంతో సంతోషంగా ఉందాము అనుకున్నాము. మా అక్క లేని లోటు నాకు ఈ రోజుటికి తెలుస్తుంది. తను ఉంటే అన్నీ షేర్ చేసుకునేదాన్ని తనతోటి. ఆ దైవం కూడా మా అక్కతో లేదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ ఆత్మకి జరిగింది అన్యాయమే. కానీ మా అక్క ఏం చేసింది? ఏం తెలియని మా అక్కను బలి తీసుకుంది. తనకు జరిగిన అన్యాయానికి తనని చంపిన వారిని చంపొచ్చు కదా! మా అక్కేం చేసింది? సో, చూసారు కదా! ఇదే నా లైఫ్‌లో జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, మీకు ఇంకా కొత్త కొత్త రియల్ హర్రర్ స్టోరీస్ మన ఛానల్‌లో పెడతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో అడగండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.